హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించిన అన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ప్రతి ఒక్క పర్సన్కి వీలైనంత వరకు మేము సలహాలు సూచనలు గైడ్ చేస్తూ వారి యొక్క గమ్యస్థానానికి చేరుకోవడానికి మేము ఎంతో శ్రమిస్తున్నాం. అందువల్ల ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది ఏంటంటే రికార్డ్ అసిస్టెంట్ రిజల్ట్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే రికార్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్లో మనం చూసాం ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది సెలెక్ట్ చేశారు, ఏ పర్సన్ని సెలెక్ట్, వారి యొక్క హాల్ టికెట్ నంబర్, అలాగే వారి యొక్క అప్లికేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, పర్సన్ నేమ్ ప్లస్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. గతంలో ఏనాడు లేని విధంగా. అలాగే మన రికార్డ్ అసిస్టెంట్లో కూడా ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఈ రికార్డ్ అసిస్టెంట్లో ఇక్కడ మెన్షన్ చేసారు ఏంటంటే ద డేట్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇది నార్మలైజ్ చేయడం జరిగింది. ఈ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఏ ప్లేస్లో ఉంటుంది, అలాగే ఏ డేట్లో ఉంటుంది, అలాగే వెన్యూ ఎక్కడ. అయితే జిల్లా కోర్టుకు మనం అప్లై చేసాం కాబట్టి ఎవరు ఏ జిల్లాలో అప్లై చేశారో ఆ జిల్లాకే వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్ లోకల్కి అప్లై చేసి సెలెక్ట్ అయ్యాను అనుకోండి, అప్పుడు నేను నాన్ లోకల్కి వెళ్ళాలి. ఏ జిల్లాకి అప్లై చేసి ఆ జిల్లాకి వెళ్ళాలి. రైట్. ఇప్పుడు ఏ జిల్లా వారు ఆ జిల్లాలో అప్లై చేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి కోర్టుకు వెళ్ళాలి. కానీ లొకేషన్ కూడా జిల్లాలో అనేక రకాల కోర్టులు ఉంటాయి కదా. కాబట్టి దాని గురించి కూడా ఫర్దర్ వీడియోలో నేను ఏ డేట్లో ఉంటుంది, ఏ ప్లేస్లో ఉంటుంది, వెన్యూ ఎక్కడ అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. రైట్, అది ఫర్దర్ వీడియోలో నేను అందిస్తాను, అంటే గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత. చూడండి, రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అంటారు. దీన్ని ఏమంటారమ్మా? ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్కి ఎక్కడ ఇవ్వడం జరిగింది రికార్డ్ అసిస్టెంట్లో. మరి రికార్డ్ అసిస్టెంట్లో మనం చూస్తున్నాం ఫస్ట్ ఇక్కడ ఈస్ట్ గోదావరి, అంటే అన్ని జిల్లాలు ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే కొన్ని జిల్లాల పోస్టులు లేవు కదా. రికార్డ్ అసిస్టెంట్కి మనకి ఈస్ట్ గోదావరిలో టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 4 పోస్టులు ఉన్నాయి. 4 పోస్టులో ఒక ఉమెన్కి ఇచ్చారు, అంటే 3 పోస్టులు మాత్రమే జనరల్ ఓపెన్లో ఉంది. అయితే దీంట్లో సంబంధించినటువంటి ముందు ఒకటి ఉమెన్ కదమ్మా, అయితే ఫిమేల్ ఉంది. ఫిమేల్లో అక్కడ ఇద్దరిని సెలెక్ట్ చేశారు, చూసారా? ఫిమేల్ 3 కూడా ఫిమేలే. పోస్టు ఒకటి ఉమెన్ అని చెప్పి 3 గల ఫిమేల్ చేస్తారు. అంటే ఎక్కడ ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉమెన్, 4 పోస్టులకు ఒక పోస్ట్ ఉమెన్కి సెలెక్ట్ చేశారు. ఆ రిజర్వేషన్లో ఓసీ. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఓసీకి ఈ అమ్మాయికి ఇచ్చేసారు 60 మార్కులు. తర్వాత ఇక్కడ మేల్లో చూడండి 64 వచ్చింది. అంటే ఈ 59 కంటే ఎబ్బో ఇక్కడ మేల్ ఎవరు లేరు ఈ డిస్ట్రిక్ట్లో. నా మాట అర్థమైంది అనుకుంటా. 59.98 59.98 ఎక్కడ వచ్చినటువంటి విమెన్, ఎక్కడ ఇద్దరు చూడండి విమెన్. అయితే ఎక్కడ ఆల్రెడీ 4 పోస్టులు ఒక పోస్ట్ ఉమెన్కి ఇచ్చేసారు కదా సార్, మిగిలిన 3 పోస్టులు మెన్కి ఇవ్వాలి కదా, మెన్కి ఇవ్వాలి కదా అంటే అలాగే రూల్ లేదండి. దీనినే ఏమంటారంటే ఓపెన్ కేటగిరీ అంటారు. ఎక్కడ ఓపెన్ కేటగిరీ ఉమెన్కి 33% రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ 3 పోస్టులు ఉంటాయి కదా, ఈ 3 పోస్టులు కూడా ఫిమేల్ కూడా పోటీ పడవచ్చు, ఎందుకంటే ఇది ఓపెన్ కేటగిరీ. ఇక్కడ అందువల్ల ఇక్కడ 3 పోస్టులు, టోటల్ 4 పోస్టులు ఎక్కడ ఏ కమ్యూనిటీలో ఉన్నాయో పోస్టులు. ఓపెన్ కేటగిరీలో, ఈ ఓపెన్ కేటగిరీలో మళ్ళీ ఓసీ వారే ఉండాలని లేదు. టోటల్ ఉన్నప్పుడు హైయెస్ట్ మార్క్ ఎవరిదైతే ఉంటుందో వారికి ఓపెన్ కేటగిరీలు ఇస్తారు. అందువలన ఇక్కడ 3 కూడా, ఇది నేను గత వీడియోలో చాలాసార్లు సందర్భంలో మాట్లాడాను, ఫిమేల్ని ఇక్కడ 3 సెలెక్ట్ చేశారు, ఒక మేల్ని. సార్ ఒక ఉమెన్కి ఇచ్చి ఒక మేల్ ఇచ్చారు సార్, ఏమైనా తప్పు ఉందంటే తప్పులు కదా, ఎగ్జాక్ట్ సెలెక్షన్. అయితే ఇక్కడ ఉన్నటువంటి హైయెస్ట్ మార్క్ బట్టి ఈ డిస్ట్రిక్ట్లో మనం ఈస్ట్ గోదావరిలో మేల్ నుంచి అంటే బాయ్స్ నుంచి 59 అంటే 60 మార్క్స్, దాదాపు 60 మార్క్ వచ్చేవారు ఎవరు లేరు అవుట్ ఆఫ్ 80లో. కాబట్టి వీరికి ఫిమేల్స్ ఉన్నారు కాబట్టి వీరికి అవకాశం దొరికింది. అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్ చూడండి, ఓసీలో 3 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఓసీలో 3 పోస్టులు ఉన్నప్పుడు ఇక్కడ చూడండి క్లియర్గా నేను చెప్తాను, ఇక్కడ 3 పోస్టులు ఉన్నాయి ఓసీ. ఇక్కడ విమెన్ అని పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎవరైనా పోటీ పడదు, మెన్ అయినా విమెన్ అనేది మీకు తెలిసిందే. కాబట్టి 3కి ఇక్కడ సెలెక్ట్ చేశారు. చూడండి ఇక్కడ మేల్ ఇక్కడ ఫిమేల్ ఎవరు లేరు. అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పుడు మనం చూస్తే అక్కడ పోస్టులు చూసేటప్పుడు అక్కడ పర్టికులర్గా ఉమెన్ కానీ ఉంటే పర్టికులర్ ఉమెన్ ఉండేది. రైట్. కాబట్టి అక్కడ లేదు కాబట్టి మేము 3ని మేల్ని సెలెక్ట్ చేసి దీనిలో హైయెస్ట్ మార్క్ ఎవరు అవుట్ ఆఫ్ 80లో 66.28, 64, 62.38 ఇలా 3 హైయెస్ట్ మార్క్ వచ్చిన వారు. కాబట్టి ఇక్కడ ఓపెన్ కేటగిరీకి వచ్చేటప్పుడు కమ్యూనిటీతో సంబంధమే లేదు, ఎవరిదైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి జిల్లాలో అలా ఉన్నాయి. కృష్ణ, అలాగే బ్లైండ్ లో విజన్ దానికి ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి సపరేట్ ఇచ్చారు. ఎకనామికల్ ఈడబ్ల్యూఎస్ నుంచి సపరేట్గా ఇచ్చారు. కడప, ఓకే, బీసీఏ,
కడప నుంచి బీసీసీలో ఒక పోస్ట్ ఉంటే సెలెక్ట్ చేశారు. ఇక్కడ ఎస్సీ గ్రూప్లో ఒక పోస్టు, అలాగే ఎస్సీ గ్రూప్ 2లో ఒక పోస్టు, అలా శ్రీకాకుళం జిల్లాలో ఒక పోస్టు. ఎన్ని పోస్టులు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లా? ఫర్ విచ్ వన్ పోస్ట్ బ్లైండ్నెస్ లో విజన్. శ్రీకాకుళం 3 పోస్టులు ఉంటే ఒక పోస్టు బ్లైండ్కి సంబంధించిన పర్సన్. కాబట్టి ఇక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో కూడా 2 పోస్టులు, 3 అంటే బ్లైండ్తో పాటు మనం తీసుకుంటే. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పర్సన్ శ్రీకాకుళంలో ఇవ్వడం జరిగింది నాన్ లోకల్లో. ఎందుకు? అక్కడ ఎవరు లోకల్లో లేరు కాబట్టి. ఇది ఓపెన్ కేటగిరీ పోస్ట్ కాబట్టి శ్రీకాకుళంలో ఉన్న పోస్టు విజయనగరం స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. బికాజ్ ఆఫ్ శ్రీకాకుళంలో బ్లైండ్నెస్కి సంబంధించిన పర్సన్ ఎవరు అప్లై చేయలేదు కాబట్టి ఇక్కడ అప్లై చేసిన 69 మార్క్స్, అది చేస్తున్న హైయెస్ట్ మార్కు ఎవరికి వచ్చింది? పర్సన్కి వచ్చింది కాబట్టి ఇచ్చారు. ఇక్కడ 2 విధాలుగా, ఒకటి హైయెస్ట్ మార్క్ రావాలి, రెండోది పోస్ట్ ఉండాలి. సో దిస్ ఇస్ ద ఎలా ప్రతి ఒక్క జిల్లాలో వైఎస్ఆర్ కడప అన్ని జిల్లాలు ఎలా ఉన్నాయి. సో ప్రతి ఒక్క జిల్లాల గురించి మీకు మరి ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే పిఆర్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్లో లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి, చూసుకోండమ్మా. యాప్లో లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ ఉంటాయి. ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఏపీ హైకోర్టు అనే ఏపీ కోర్ట్ జాబ్స్ అనేసి ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే రికార్డ్ అసిస్టెంట్ రిజల్ట్ అనేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ చేసుకోవచ్చు, మీరు డీటెయిల్ తెలుసుకోవచ్చు. సో ఎన్ని మార్క్స్ సెలెక్ట్ చేశారు చూడండి. ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1కి ఒక పోస్ట్ ఉంది. ఇక్కడ ఎన్ని మార్కులు ఇచ్చారు? వైఎస్ఆర్ కడపలో 41తో కట్ ఆఫ్. ఒక దగ్గర ఏమో 74 కట్ ఆఫ్ అయింది, ఇంకొక దగ్గర ఏమో 41 మార్క్ వచ్చిన వరకు కూడా వచ్చింది. ఏంటి అంటే ఇక్కడ ఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1లో ఫిమేల్లో ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఈ వైఎస్ఆర్ కడపలో 41 కంటే హైయెస్ట్ మార్క్ లేదు. అంటే ఇక్కడ లో మార్క్ వచ్చిన వరకు కూడా అవకాశం వచ్చింది. హైయెస్ట్ 60 అంటే అవుట్ ఆఫ్ 80లో 72 మార్క్ వచ్చి కూడా డిస్క్వాలిఫై అయిన వారు ఉన్నారు. కానీ ఇక్కడ 41 నియర్లీ 42 మార్క్స్తో పాటు కూడా సెలెక్ట్ అయిన వారు మనకు అనిపించింది. ఏంటి? అకార్డింగ్ టు ది రిజర్వేషన్, ఒకటి అకార్డింగ్ టు ది వేకెన్సీ. అందుకోసమే రిజర్వేషన్లో వేకెన్సీ ఉండేటప్పుడు గొప్ప అవకాశం దొరుకుతుంటుంది అనమాట. సో అవకాశం అంటే ఇదే. అందుకోసమే ప్రతి ఒక్కరికి అప్లై చేయండి. నేను గతంలో కూడా చెప్పేవాడిని, ఈ అప్లికేషన్ చాలామంది మిస్గైడ్ అయ్యారు. తక్కువ పోస్టులు, డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్లో ఏం చెప్పారంటే తక్కువ పోస్టులు అలా చాలామంది అప్లై చేయడం మానేశారు. ఇప్పుడు చూసారా, 41 అవుట్ ఆఫ్ 80 మార్క్స్ ఎక్కడ, 41 మార్క్స్ ఎక్కడ, 72 మార్క్స్ ఎక్కడ, నియర్లీ 42 మార్క్స్ ఎక్కడ. గమనించారు నా మాట. సో అందుకోసమే అక్కడ పోస్ట్ ఉంది, ఒక పోస్ట్ ఉందని అప్లై చేయండి. ఎవరు క్యాండిడేట్ లేనప్పుడు అవకాశం దొరుకుతుంది. నా దృష్టిలో ఇక్కడ కాంపిటీషన్ దీనికి ఎవరు లేరు. ఒకరు ఉన్నా ఈ మార్క్ అంటే హైయెస్ట్ మార్క్ లేదు. కాబట్టి ఈ మాధురి అనే అమ్మాయికి వైఎస్ఆర్ కడపలో ఇక్కడ ఈ ఎస్సీ కమ్యూనిటీ గ్రూప్ 1కి సంబంధించిన పోస్టు దీనికి దొరకడం జరిగింది. సో అందుచేత ఇది వెరీ 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 ఇంపార్టెంట్ న్యూస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, 62 ఓసీలో 62. ఓకే, ఓసీలో 2 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చారు కదా, అందుకు 62 హైయెస్ట్కి ఇచ్చారు. అలాగే ఇంకోటి పోస్ట్ ఉంటుంది కదా ఓపెన్ కేటగిరీలో, ఇది ఎంత కట్ ఆఫ్ అయింది? 64 అవుట్ ఆఫ్ 8. చూసారా వాట్ ఇస్ ద డిఫరెంట్? మీరు గమనించారా? 64 హైయెస్ట్ ఎక్కడ, నియర్లీ 42 హైయెస్ట్ ఎక్కడ, లోయెస్ట్ మార్క్స్ ఎక్కడ. సో ఇలా మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గమనించాలి. అందుకోసమే చాలామంది ఏమనుకున్నారంటే హైకోర్టు నోటిఫికేషన్, డిస్ట్రిక్ట్ కోర్టులో చాలా తక్కువ పోస్టులు వచ్చాయి, తక్కువ పోస్టులు అన్ని వచ్చి అప్లై చేయడం మానేశారు. ఇలా అవకాశాలు దొరుకుతుంటాయి. సో కాబట్టి ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తే ముందు అప్లై చేయాలి, దానికి తగ్గట్టు ప్రిపరేషన్ అవ్వాలి, తర్వాత ప్రయత్నం మనవంతు, నిర్ణయం దైవవంతు. సో ఓకే, ఎనీహౌ అంత జరిగింది కాబట్టి నెక్స్ట్ హైకోర్టు అయిన నోటిఫికేషన్ త్వరలో వస్తుంది. దానికైనా సంసిద్ధం అవ్వండి, ప్రతి ఒక్కరు రెడీ అవ్వండి అప్లై చేసి. సో ప్రతి ఒక్క పర్సన్కి పర్సనల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏ నోటిఫికేషన్ వచ్చినా అప్లై చేయండి. ఓకే, ఎనీహౌ ఈ రికార్డ్ అసిస్టెంట్కి డేట్ అండ్ ప్లేస్ అండ్ వెన్యూ ఫర్దర్ గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది, హైకోర్టు వెబ్సైట్లో. దాని గురించి నేను ఇంకో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకో వీడియో చేసి పెడతాను, అది కూడా చూడండి. ప్రతి ఒక్క పర్సన్ పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. సో దిస్ ఈస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కోడ్ జాబ్. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.